నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి నుంచి సిఓ అండ్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో అనేక విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏడిహెచ్డి వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? రైట్. ఏడిహెచ్డి వాళ్ళకి మెయిన్గా రెండు సిమ్టమ్స్ ఉంటాయండి. ఒకటి అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఏ పని పైన కాన్సన్ట్రేట్ చేయలేరు. సో నాకు ఒక అన్నా చెల్లెలు ఇద్దరు వస్తారనమాట. ఇద్దరికి ఏడిహెచ్డి. వాళ్ళ మదర్ ఏం చెప్తారంటే ఫస్ట్ వీళ్ళు గమనించే సిమ్టమ్ ఏంటంటే చిన్నప్పుడు మన పిల్లలు అల్లరి చేసినా, మన పిల్లలు కాన్సన్ట్రేట్ చేయమైనా మనకు ముద్దుగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళని స్కూల్లో తీసుకుపోయేస్తారో పిల్లలందరూ కూర్చొని చదువుకుంటూ ఉంటారు, వీళ్ళు మాత్రం లేచి తిరుగుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఒక్క దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అటెన్షన్ అనేది ఉండదు అనమాట. హైపర్ యాక్టివిటీ ఉన్నదానికంటే ఎక్కువగా యాక్టివ్గా ఉంటారనమాట. సో ఏదన్నా ఒక చిన్న పని చేయాలంటే స్కూల్లో కూడా ఏదన్నా 10 మంది 100 మంది క్లాస్లో పిల్లలు ఉంటారు, ఏదైనా ఒక పని చెప్తే వీళ్ళే ఫస్ట్ పరిగెత్తి పోవడము, వీళ్ళు అవసరమైన పనులన్నీ వదిలేసి ఈ ఏవైతే తిరగడము, పరిగెత్తడము, కంటిన్యూస్గా వర్క్ చేంజ్ చేయడం ఇలా ఉంటుంది అనమాట. బోత్ ఒక పని పైన కాన్సన్ట్రేషన్ లేకపోవడం, హైపర్ యాక్టివ్గా అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేయడం, దీన్ని మనం హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కింద తీసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు అనేది చాలా యాక్టివ్ గానే ఉంటున్నారు. జెడ్ కిడ్స్ అందరూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సో వాళ్ళల్లో ఎలా రికగ్నైజ్ చేయాలి ఇది హైపర్ ఏడిహెచ్డి అని? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, మనం ఎక్కడికన్నా పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ సో మన పిల్లల్ని చూసి వేరే వాళ్ళు అరే వీడికి ప్రాబ్లం ఉంది, ఆటిజం ఉంది, లేకపోతే ఏడిహెచ్డి ఉంది, చూపించుకోండి అని చెప్తుంటారు. లేకపోతే మనం కూడా ఒక్కొక్కసారి అనవసరం పక్కన వాళ్ళ విషయాల్లో మనం ఇంటర్ఫియర్ కావడం, మనం కూడా చెప్తూ ఉంటాం వాళ్ళకి, అరే మీ పిల్లవాడికి ఆటిజం ఉంది, మీ పిల్లవాడికి ఏడిహెచ్డి. ఎప్పుడే కానీ అలా డయాగ్నోసిస్ అనేది చేయకూడదు అనమాట. డయాగ్నోసిస్ చేయాలంటే కంపల్సరీ ఒక వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి కాంపిటెన్సీ ఉండాలి, ఎథికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీళ్ళు మాత్రమే ఆటిజం డయాగ్నోస్ చేయాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళు ఆటిజంని, ఏడిహెచ్డిని డయాగ్నోస్ చేయకూడదు. సో ఇక్కడ సింపుల్ క్రైటీరియా ఏడిహెచ్డికి కానీ ఆటిజం కానీ ఒక్కొక్కసారి ఎవరైనా కోపంగా ఉంటే మనం అర్థం చేసుకోలేం. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నారా, బాధగా ఉన్నారా అని మనం కూడా అర్థం చేసుకోలేం నార్మల్ పీపుల్. దాన్ని అంత మాత్రమే ఆటిజం అనకూడదు అనమాట. సో ఆటిజం అని ఎప్పుడు అంటామంటే ఆ లైన్ ఏంటి అంటే, సో వీటి వల్ల మీ లైఫ్కి ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కమ్యూనికేషన్ లేక మ్యారేజ్ కావట్లేదు, లేకపోతే మ్యారేజ్ అయినా డివోర్స్ అయిపోతుంది, లేకపోతే మీరు ఒక దగ్గర ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలవలేకపోతున్నారు, మీ జాబ్ పోతుంది. ఎప్పుడైతే సివియర్ సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు మాత్రమే దాన్ని ఆటిజం కింద డయాగ్నోస్ చేయాలి తప్పితే ప్రాబ్లమ్స్ ఏమీ లేనంత వరకు మనం దాన్ని ఆటిజం అని డయాగ్నోస్ చేయకూడదు. సో ఈ ఆటిజంలో కూడా మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటాయి అనమాట. సివియర్ ఆటిజం, మైల్డ్ ఆటిజం, మోడరేట్ ఆటిజం, దీనికి కూడా కొన్ని క్రైటీరియా ఉన్నాయి. ఆ క్రైటీరియా సూట్ అయితేనే దాన్ని సివియర్ అంటాం, ఆ క్రైటీరియాకి దాన్ని సూట్ అయితేనే మీడియం అంటాం, లేకపోతే మైనర్ అంటాం. సో అది కంపల్సరీ ఒక డాక్టరే, వెల్ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, కాంపిటెంట్ డాక్టరే చేయాలి తప్పితే ఎవరంటే వాళ్ళు డయాగ్నోస్ చేయకూడదు అన్నమాట. ఓకే, ఈ ఆటిజం అండ్ ఏడిహెచ్డి అనేది చిన్న పిల్లల్లోనే ఉంటుందా లేకపోతే పెద్దవాళ్ళలో కూడా ఉంటుందంటారా? ఆటిజం డయాగ్నోసిస్లోనే ఉంటుందండి. ఆటిజం అనేది ఓన్లీ పిల్లవాళ్ళలో ఉంటేనే దాన్ని ఆటిజం అంటాం. బట్ ఏడిహెచ్డి అలా కాదు. ఏడిహెచ్డి చిన్న పిల్లల్లో ఉండొచ్చు, అడల్ట్లో కూడా ఉండొచ్చు అనమాట. రీసెంట్గా మనకు ఈ డిఎస్ఎం అనేది ఇప్పుడు 5th వర్జన్, DSM-5 అంటాం అనమాట. DSM-4, DSM-3లో కూడా మనకు ఏడిహెచ్డి ఉంది. అప్పుడు ఎప్పుడు మనకు అడల్ట్ ఏడిహెచ్డి అనే పదం లేదు. ఇప్పుడు DSM-5లో కొత్తగా యాడ్ చేశారు అడల్ట్ ఏడిహెచ్డి. అంటే ఇన్ని రోజులు ఏడిహెచ్డి అనేది చిన్నపిల్లల్లో మాత్రమే చూసాము, ఈ కాలంలో పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది. ఎందుకు పెద్దవాళ్ళల్లో వస్తుంది అని ఒక రీసెర్చ్ చేస్తే ఏంటంటే మల్టీ టాస్కింగ్. ఎస్పెషల్లీ మీరు ఒక టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తే మీరు ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, ల్యాప్టాప్లో ఏదో చేస్తూ ఉంటారు, పక్కన ట్యాబ్ పెట్టుకుంటూ ఉంటారు, ఇంకోటి ఏదో వింటూ ఉంటారు, మ్యూజిక్ పెట్టుకుంటారు. సో స్క్రీన్ పైన కూడా ఒక పని చేయరు, 10 పనులు చేస్తుంటారు అన్నమాట. ఇన్ని పనులు ఒకటేసారి చేసేటప్పటికి ఏంటంటే ఆ మైండ్ అనేది కాంప్రహెండ్ చేసుకోక, సో మనకు మైండ్లో న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయన్నమాట. మనకు టాస్క్ మోడ్ నెట్వర్క్, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ అని 2 ఉంటాయి. సో టాస్క్ మోడ్ నెట్వర్క్ ఎప్పుడైతే ఎగ్జైట్ అవుతుందో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది కూల్ డౌన్ అవ్వాలి. ఎప్పుడైతే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఎగ్జైట్, టాస్క్ మోడ్ నెట్వర్క్ అనేది కూల్ డౌన్ అవ్వాలి. సో ఇలా కాకుండా అంటే
మైండ్ అంతా ఒక సింక్రనీ అంటే మన డిఫరెంట్ మైండ్ పార్ట్స్‌కి ఏవైతే న్యూరల్ నెట్వర్క్స్‌కి ఆ సింక్రనైజేషన్ లేకుండా అయిపోతుంది. ఈ పనులన్నీ ఒకటేసారి చేయడం వల్ల. అందుకు మనకు ఇప్పుడు అడల్ట్ ఏడీహెచ్‌డీ అని కూడా ఒక మంచి డయాగ్నోసిస్ ఉందన్నమాట. ఓకే. సో ఇది హోమియోపతిలో ఎలా ట్రీట్మెంట్ ఉంటుందంటారు? ఏడీహెచ్‌డికి కానీ, ఆటిజం కానీ? రైట్. ఏడీహెచ్‌డీకి, ఆటిజంకి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో, సింపుల్‌గా చెప్పాలంటే వేరే దానికి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే, వేరే వేరే దాంట్లో ఆటిజంలో గానీ, మీకు ఏడీహెచ్‌డీలో గానీ వాళ్ళకి ఆ డిసీజ్‌ని క్యూర్ చేసే మెడిసిన్స్ ఎక్కడా లేవు. బాగా ఎక్సైట్ అవుతున్నాడా? హ్మ్. మత్తొచ్చే మందివ్వండి. బాగా డల్‌గా ఉన్నాడా? బాగా ఎక్సైట్ అయ్యే మందివ్వండి. ఎయిదర్ ఎక్సైట్స్ ఆర్ మేక్స్ హిమ్ కామ్ అంతే. హ్మ్. ఇవి గాకుండా ఆటిజంని ట్రీట్ జేయడానికి అలోపతిలో మెడిసిన్సే లేవు. హ్మ్. బట్ హోమియోపతిలో ఆటిజం గానీ, ఏడీహెచ్‌డీకి గానీ ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని డైట్‌లో చేంజెస్ చెప్తాను నేను. ఆ డైట్‌లో చేంజెస్ జేసి మెడిసిన్ వాడితే చాలా మందికి కంప్లీట్‌గా రికవర్ అవ్వడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. సో, అలోపతిలో మనం ఏ మెడిసిన్ ఇచ్చినా గూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. బట్ హోమియోపతిలో మనం జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో ఆటిజంని గానీ, ఏడీహెచ్‌డీ గానీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటిలన్నిటికంటే బెటర్‌గా హోమియోపతిలో హ్మ్. ట్రీట్మెంట్ ఉంటుంది. రిజల్ట్స్ కూడా మనకు వితిన్ 1 మాక్సిమం 2-3 మంత్స్‌లో మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తామనమాట. చూస్తాం. ఓకే డాక్టర్ గారు. ఓకే. ఓకే డాక్టర్ గారు. యాహ్! చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ యాహ్! చేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. సో చూస్తూనే ఉండండి వైస్ మంకీస్ మీడియా. థాంక్ యూ.